రఘు ఇంటికొచ్చేసరికి అతని కోసమే ఎదురు చూస్తున్నట్టుగా చౌదరిగారు దెబ్బతిన్న బెబ్బులిలా హాలులో అటు ఇటు పచార్లు చేస్తూ ఉన్నారు. రఘు ధైర్యంగా వెళ్లి చౌదరిగారు ముందు నిల్చున్నాడు. ఆయన రఘుతో ఏం మాట్లాడలేదు. 10 నిమిషాలు గడిచిపోయాయి. ఎంతసేపు నిల్చున్నా ఆయన మాట్లాడకపోవడంతో రఘు లోపలికి వెళ్ళిపోయాడు. ఎలాంటి మార్పు లేకుండా 2 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు రఘుకు తలనొప్పిగా ఉండడం వలన హాస్పిటల్ పని రవిని చూసుకోమని చెప్పి ఉదయం 10 గంటలకే ఇంటికొచ్చాడు. రఘు ఇంటికొచ్చేసరికి చౌదరిగారు ఎవరి మీదనో కేకలు వేస్తున్నారు. రఘు బట్టలు మార్చుకోవడానికి తన గదిలోకి వెళ్ళాడు. అక్కడకు వినిపిస్తున్నాయి ఆయన అరుపులు. రామయ్య, నువ్వు పెద్ద మనిషి అనుకున్నాను గాని ఇలా తిన్నింటి వాసాలు లెక్కబెట్టేవాడు అనుకోలేదు. ఎంగిలి మెతుకులు తినే కుక్కకుండే విశ్వాసం కూడా నీకు లేకుండా పోయింది. 25 సంవత్సరాలుగా నా తిండి తింటూ నాకే ద్రోహం తలపెడతావా? నీ మనవరాల్ని నా కొడుక్కి ఎరగా వేసి ఇంత నీచానికి దిగజారుతావా? ఆస్తి కోసం ఇలాంటి గడ్డి తినే పనులు చేస్తావా? కళ్లల్లో నిప్పులు రాలుస్తూ కోపం గరిచారాయన. పెదబాబు గారు, అంత మాట అనకండి. నాకే పాపం తెలీదు. ప్రమాణం చేసి చెబుతున్నా, నాకింతవరకు ఈ సంగతే తెలీదు ఆవేదనగా అన్నాడు రామయ్య. మేం పేదవాళ్లమైనా అభిమానంగా బ్రతికేవాళ్లం బాబుగారు. గౌరీ అమాయకురాలు. దానికేం తెలీదు బాబు. స్వర్గానికి నిచ్చెనలు వేయాలనుకోవడం మా గౌరీ తప్పే కావచ్చు. మీరు పెద్దవాళ్లు. ఒక్క విషయం ఆలోచించండి బాబుగారు. 2 చేతులు కలిస్తేనే కాని తప్పట్లు మోగవు. గౌరీ ఏనాడైనా తోటదాటి బయటకు రావడం మీరు చూశారా? చిన్నబాబుగారే గౌరికి కల్పించుంటారు బాబుగారు కన్నీటితో అన్నాడు రామయ్య. చేసిన సిగ్గులేని పని చాలక మా బాబు మీదే నేరం మోపడానికి నీకెంత ధైర్యం? నా అంతస్తు మరిచిపోయి ఇంతసేపు నీతో మాట్లాడడం నాదే తప్పు రామయ్య. నీకు చివరిసారిగా చెప్తున్నా, నువ్వు నీ మనవరాలు ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి. అందుకు నీకెంత డబ్బు కావాలి? మేం డబ్బుకు అమ్ముడుపోయేవాళ్ళం కాదు బాబుగారు. 25 సంవత్సరాలుగా మీ తోటను నమ్ముకుని బ్రతుకుతున్నవాణ్ణి. ఈరోజు ఎక్కడికి పోగలను బాబుగారు ఏడుస్తూ అన్నాడు రామయ్య. నీకా విశ్వాసమే ఉంటే నీ హద్దులేమిటో నువ్వేంటో మరిచిపోయి నువ్విలాంటి పని చెయ్యవు. బాబుగారు, మీ కోపం చల్లారే వరకు మమ్మల్ని తిట్టండి, కొట్టండి. అంతేకాని తోటలో నుంచి మాత్రం మమ్మల్ని వెళ్ళమనకండి అతి దీనంగా ఏడుస్తూ ప్రాధేయపడుతున్నాడు రామయ్య. నీ కళ్ళబొల్లి కన్నీటికి నా మనసు కరగదు. ఇది నా పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. నువ్వెక్కడికి వెళతావో ఎలా చేస్తావో నాకు అనవసరం. నువ్వు నీ మనవరాలు ఇంకొక రోజు కూడా నా తోటలో ఉండడానికి వీల్లేదు. మర్యాదగా మీరు వెళ్లారా సరే, లేదా పనివాళ్లతో మిమ్మల్ని గెంటించాల్సి వస్తుంది. జాగ్రత్త. అంతవరకు వాళ్ల మధ్య జరుగుతున్న సంభాషణ అంతా విన్న రఘు ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేక వాళ్ల ముందుకొచ్చాడు. రఘును చూసిన చౌదరిగారు, ఇక్కడికి నువ్వెందుకొచ్చావు అన్నట్టుగా చూశారు రఘు వైపు. రామయ్య, నువ్వే నేరం చేయనప్పుడు ఈ ఊరి నుంచి నువ్వెందుకు వెళ్ళిపోవాలి? అయినా ఈ ఊరి నుంచి నిన్ను వెళ్ళిపోమని శాసించడానికి ఈయనకేం అధికారం ఉంది? రామయ్య, నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు. రేపటి నుంచి నువ్వు నాతోనే ఉంటావు. చిన్నబాబుగారు అవధులు దాటిన ఆనందంతో పిలిచాడు రామయ్య. రఘు, ఎవరితో ఎవరి ముందు ఎలా మాట్లాడుతున్నావో అర్థమయ్యే మాట్లాడుతున్నావా? మన అంతస్తులేమిటో మరిచిపోయి మన కింద బతికే నౌకర్లేదుట నన్నే ఎదిరించి మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? నీకిదేనా చదువు నేర్పిన సంస్కారం? పెద్దగారిచారు చౌదరిగారు. సిగ్గుపడాల్సిన పని నేనేం చేయలేదు నాన్నగారు. మీకిష్టం లేని పని చేసింది నేను. అందుకు మీ కొడుకును కాబట్టి నన్నేమైనా అనండి. రామయ్య ఏం తప్పు చేశాడని ఈ ఊరి నుంచి వెళ్ళగొడుతున్నారు? చేసిన నిర్వాకం చాలదా? ఇంకా ఏం చెయ్యాలి? ప్రేమించుకున్నది నేను గౌరీ. అందుకు రామయ్యను శిక్ష అనుభవించమండం న్యాయం కాదు. రఘు, ఏది న్యాయమో ఏది అన్యాయమో నాకు తెలుసు. కాలేజీలో దంచిన చెత్తోపన్యాసాలను ఇక్కడ చెప్పకు. నాన్నగారు, నేను గౌరీ పెళ్లి చేసుకోబోతున్నాం. గౌరీ నా భార్య అయితే గౌరీ తాతయ్య నాకు మాత్రం తాతకాడు. రామయ్య ఎక్కడికి వెళ్డు, మనతోనే ఉంటాడు. రఘు అని అరిచారు కోపంగా చౌదరిగారు. ఆ అరుపు ఆ బంగ్లాలో మారుమ్రోగింది. చిన్నబాబుగారు, మీరు కూడా ఆవేశపడకండి భయంగా అన్నాడు రామయ్య. రామయ్య, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు రఘు. తండ్రి కొడుకుల మధ్య తను నిలవలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామయ్య. చౌదరిగారు భూమిలో పడ్డ సింహంలా కోపంగా అరుస్తూ హాల్లోకొచ్చారు. రఘు కూడా ఆయన వెనకనే వచ్చాడు. రఘు, చిన్నతనం నుంచి నిన్నెంతో గారాబంగా పెంచాను. నువ్వేదో నన్ను ఉద్ధరిస్తావని నిన్ను పెద్ద చదువులు చదివించాను. నువ్వే నా కంటిలో నలుసులా తయారవుతావని ఊహించలేకపోయానురా. నాన్నగారు, మీ మనసును బాధపెట్టినందుకు నన్ను క్షమించండి. నేను గౌరిని మనసారా ప్రేమించాను. గౌరిని తప్ప నేనెవరినీ పెళ్లి చేసుకోను. రఘు, నా అనుభవం అంత లేదురా. నీ వయస్సు అనుభవాలతో తలపండిన వాడిని నేను. జీవితంలోకి అడుగు పెట్టబోతున్నవాడు నువ్వు చెప్పినట్టు నేను వినాలా? నేను చెప్పినట్టు నువ్వు వినాలా? నువ్వే చెప్పరా. తండ్రన్న గౌరవం కూడా మరిచిపోయి నా నౌకరు ముందు నన్ను అగౌరపరుస్తావా? ఆవేశంగా అన్నాడు చౌదరిగారు. నన్ను క్షమించండి. ఆవేశపడకుండా నా మనసును అర్థం చేసుకోండి నాన్నగారు. రఘు, మనమెక్కడా వాళ్ళెక్కడా? నా తోటమాలి కూతురు నా ఇంటి కోడలా?
ఆ ఊహ కూడా నేను భరించలేకపోతున్నానురా. వియ్యానికైనా కయ్యానికైనా సమమైన వాళ్ళు కావాలి. ఆ గౌరిని తల్లదన్నే దాన్ని నీకు భారీగా తెస్తాన్రా. నాన్నగారు, గౌరి కంటే అందగత్తెను మీరు కోడలుగా తేగలరేమో కానీ గౌరిని తప్ప నేనెవర్నీ భారీగా ప్రేమించలేను. గౌరి అందాన్ని చూసి నేను ప్రేమించలేదు నాన్నగారు. స్వార్థం లేని గౌరి మనసును, ఆ మనసులో నా మీదున్న ప్రేమను చూసి నేను గౌరిని ప్రేమించాను. గౌరి నన్ను దైవంలా ఆరాధిస్తుంది, నా కోసమే బ్రతుకుతుంది. గౌరికి నీకు భార్య అయ్యే అర్హత ఉంటే చాలదు, ఇంటి కోడలుగా రాగల అర్హతలు కూడా ఉండాలి. నాన్నగారు, మీరు నాకు నచ్చజెప్పాలని ప్రయత్నించడం అనవసరం. రఘు, బాగా ఆలోచించే ఈ మాట అంటున్నావా? ఒక నౌకరు కూతురు కోసం కనీ పెంచిన తండ్రిని ఎదిరించేటంతటి ప్రయోజకుడివయ్యావన్నమాట. నేను ప్రాణం కంటే కూడా పరువు ప్రతిష్టలే ముఖ్యంగా చూసుకుంటున్నాన్రా. నా పరువు ప్రతిష్టలకు నువ్వు వారసుడివి కాలేనప్పుడు నా ఆస్తికి మాత్రం వారసుడివి ఎలా అవుతావు? ఆఖరి అస్త్రంగా అన్నారు చౌదరి గారు. మీ ఆస్తిలో ఒక్క నయా పైసా కూడా నాకు అక్కర్లేదు నాన్నగారు, అంతా సంధ్యకే ఉంచండి. నీకిప్పుడు రెక్కలొచ్చాయరా, సంపాదించుకోగలవు. రఘు, నువ్వు గౌరిని చేసుకునేటట్టయితే నీకు నాకు ఈ రోజు నుంచి ఎలాంటి సంబంధం ఉండదు. నాకు అసలు కొడుకే లేడనుకుంటాను. నేను చచ్చిన తర్వాత నువ్వు నా తలకు కొరివి కూడా పెట్టనక్కర్లేదు. నేను బ్రతికొండగా ఈ గడపలో నువ్వు కాలు పెట్టడానికి వీల్లేదు. వెళ్ళు, ఇంకొక క్షణం నా ముందున్నావంటే నా శవాన్ని చూస్తావు. ఆవేశంగా అరిచారు చౌదరి గారు. తల వంచుకుని రఘు బయటికి వెళ్ళిపోయాడు. రఘు వెళ్లేసరికి మూర్తిభవించిన శోకమూర్తులా కూర్చున్నారు గౌరీ, రామయ్య. రఘు రాగానే ఏదో పనున్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామయ్య. చిన్నబాబు గారు అంటూ ఏడుస్తూ రఘు గుండెల మీద వాలిపోయింది గౌరీ. అనురాగంగా గౌరిని గుండెలు కదుముకుని చాలాసేపు గౌరీ తల నిమురుతూ అలాగే నిల్చుండిపోయాడు రఘు. చిన్నబాబు గారు, నా కోసం మీరు లక్షల ఆస్తిని, తల్లిదండ్రుల్ని అందర్నీ వదులుకునొచ్చారా? సంతోషం, రఘు పట్ల కృతజ్ఞత అన్నీ ఒకదానికొకటి పోటీ పడ్డాయి గౌరీ గొంతులో. నీకోసం ఏమైనా చేస్తాను గౌరీ. నీకోసం అందర్నీ వదులుకోగలను గాని అందరికోసం నిన్ను ఒక్కదాన్ని వదులుకోలేను. గౌరిని మరింతగా హృదయానికి హత్తుకుంటూ అన్నాడు రఘు. చిన్నబాబు గారు, ఇది కల నిజమా అన్నట్టుగా ఉంది నాకింకా. ఇంతటి సంతోషాన్ని భరించలేకపోతున్నాను. అవధులు దాటిన ఆనందంతో అంది గౌరీ. నువ్వు కన్న కలలన్నీ నిజం కాబోతున్నాయి గౌరీ. ఇంకా మనల్ని ఎవరూ వేరు చేయలేరు. రామయ్య తాతతో చెప్పు, మనం రేపే గుళ్ళో పెళ్లి చేసుకుందాం. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ రామయ్య తాతనే చూడమను. నేను రేపు ఉదయాన్నే వస్తాను. ఈ డబ్బు తాతకివ్వు అంటూ జేబులోంచి 100 రూపాయల నోట్లు తీసి గౌరీ చేతిలో పెట్టాడు రఘు. చిన్నబాబు గారు అంది సంతోషంతో. ఆ పైన మాట్లాడలేకపోయింది గౌరీ. ఆమెను మరోసారి హృదయానికి హత్తుకుని నేను రేపు ఉదయం 7 గంటలకల్లా వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మరురోజే తన స్నేహితుల సమక్షంలో గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు గౌరిని రఘు. తండ్రిని పిలవాలని, తనన్నా వెళ్లి ఆయన ఆశీర్వాదం పొందాలని రఘు మనసులో ఎంత ఆరాటంగా ఉన్నా ఆ సమయంలో తను ఆయన ఎదుటిపడితే కోపంలో ఆయన మరింత రెచ్చిపోతాడేమో అన్న భయంతో ఆ పని చేయలేకపోయాడు. సంధ్యను కూడా పెళ్లికి రానీలేదు చౌదరి గారు. రవి మాత్రం వచ్చాడు. రఘు వద్దని ఎంత వారించినా వినకుండా ఆ సాయంత్రం ఫ్రెండ్స్ అందరికీ తోటలో పార్టీ ఏర్పాటు చేశాడు రవి. పార్టీ పూర్తయి అతిథులంతా వెళ్లిపోయేసరికి రాత్రి 10 గంటలు దాటుతోంది. రామయ్య మోటార్ బావికి దగ్గరగా ఉన్న షెడ్డులో వెళ్లి పడుకున్నాడు. గౌరీ వెన్నెల్లో మామిడి చెట్టు కింద నూలక మంచం వేసి తెల్లటి దుప్పటి పరిచింది. మల్లెపూలు కోసుకొచ్చి మంచం నిండా చల్లింది. మరికొన్ని పూలు దోసెల నిండుగా తెచ్చి మామిడి చెట్టు కానుకుని కూర్చున్న రఘు పాదాల మీద పోసింది. అతని పాదాల మీద తల పెట్టుకుని పడుకుంది. చిన్నబాబు గారు, నా మూలంగా అందరికీ దూరమయ్యానని బాధపడుతున్నారా? లేదు గౌరీ, మనసిచ్చిన నిన్ను భారీగా పొందగలిగినందుకు సంతోషిస్తున్నాను అంటూ గౌరిని గుండెల మీదకు లాక్కున్నాడు. చిన్నబాబు గారు అంటూ ఏమో చెప్పబోయిందామె. గౌరీ, నేను నీ యజమానిని కాదు, ఇప్పుడు నీ భర్తను. ఇంకా చిన్నబాబు గారు అని పిలిస్తే ఎలా? పేరు పెట్టి పిలువు. అమ్మో, నేను అలా పిలవలేను. చిన్నబాబు గారు అని పిలిస్తేనే నాకు బాగుంటుంది. సరే, నీ ఇష్టం వచ్చినట్టు పిలువు. చిన్నబాబు గారు, ఇక నుంచి నాతో పాటు మీరు కూడా ఈ పాకలోనే ఉంటారా? దిగులుగా అడిగింది. గౌరీ, నాన్నగారు కోపంలో నా ఇంటికి రావద్దన్నారు. ఆయన కోపం తగ్గే వరకు నేను ఇక్కడే ఉంటాను. కొద్ది రోజులు పోతే నాన్నగారి కోపం తగ్గిపోతుంది. తర్వాత ఆయనే మనల్ని ఇంటికి రమ్మని పిలుస్తారు. నాకు భయంగా ఉంది. భయపడవలసిన క్షణాలు పోయాయి గౌరీ. ఇంకా భయమెందుకు? రోజు ఇక్కడి నుంచే హాస్పిటల్కి వెళుతుంటాను. హాస్పిటల్ కూడా రావద్దంటారేమో. నాన్నగారి కోపం తాటాకు మంటలాంటిది గౌరీ. ఆయనకిష్టం లేని పని చేశానని బెదిరించడానికి నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. కానీ నేను ఇలా వచ్చినందుకు ఆయన ఎంత బాధపడుతున్నారో. హాస్పిటల్కి రావద్దని ఆయన ఎప్పుడూ అనరు.
ఈ తోటలో నుంచి మిమ్మల్ని వెళ్ళిపోమంటే ఎలా? నువ్వెంత అమాయకురాలివి గౌరీ. తోటలో నుంచి ఎలా వెళ్ళమంటారు? నీతో పాటు నేను కూడా వెళ్లాల్సి వస్తుందిగా. ఒకవేళ వెళ్ళిపోమన్నారనుకో, వేరే ఇల్లు అద్దెకి తీసుకుందాం. అనునయంగా ఆమె తల నిమురుతూ అన్నాడు. చిన్నబాబు గారు, ఎంతసేపు అలా కూర్చుంటారు? ఇలా నా ఒళ్ళో తలపెట్టుకుని పడుకోండి అందామె. మల్లెపూలు పరిచినట్టున్న వెన్నెల్లో, చిగురుటాకుల మీద నుంచి తేలొస్తున్న చల్లని గాలిలో మనసిచ్చిన గౌరి ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్న రఘు ఇంతకంటే స్వర్గం ఇంకెక్కడుంది అనుకున్నాడు. ఇలాంటి హాయి ఆనందం మేడల్లో డంలపు పరుపుల మీద పడుకుంటే మాత్రం వస్తుందా? మనసిచ్చిన ప్రియురాలి పొందే అన్ని సుఖాలకు మించిన సుఖం అనుకుంటూ గౌరిని హత్తుకుపోయాడు రఘు. రోజులు మామూలుగా గడిచిపోతున్నాయి. ఆ రోజు నుంచి చౌదరి గారు తోటవైపు రావడమే మానుకున్నారు. ఎంతో అవసరమైతే తప్ప ఆయన ఇల్లు దాటి బయటకు రావడం లేదు. భర్త పరిస్థితికి తనలో తాను కుమిలిపోతోంది ఆయన భార్య లక్ష్మి. రఘు గౌరితో బాటు తోటలోనే ఉంటున్నాడు. తన మీద కోపంతో ఊరి విడిచిపోకుండా తోటలోనన్నా ఉన్నాడనుకుని సంతృప్తి పడుతున్నారు చౌదరి గారు. సంధ్య పరిస్థితి మరీ ఇరకాటంగా ఉంది. తోటలోకి వెళదామంటే వాళ్ళ అన్నయ్య వదిన ఉంటారు. అందువలన ఆదివారాలు డేవిడ్ని కలుసుకోవాలంటే ఏదో ఒక అబద్ధం చెప్పి డేవిడ్ ఇంటికి వెళ్తుంది. అంత క్రితమైతే తోటలోకి వెళుతున్నానని చెప్పి వెళ్లేది. వాళ్ళన్నయ్య గౌరిని పెళ్లి చేసుకున్నందుకే కుమిలిపోతున్నారు చౌదరి గారు. ఆయన ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో నేను డేవిడ్ని పెళ్లి చేసుకుంటానంటే ఆ షాక్ ఆయన తట్టుకోగలరా? ఆ బాధతో ఆయన ఏమవుతారో అన్న భయంతో ఎప్పటికప్పుడు తన విషయం వాళ్ళ నాన్నగారితో చెప్పలేకపోతుంది సంధ్య. ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఆరుబయట లాన్లో కూర్చుంది. అప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్న రవి సంధ్య లాన్లో కూర్చోవడం చూసి అక్కడికొచ్చి సంధ్యకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఈ మధ్య రవి ధోరణి మరీ శృతిమించిపోతుంది. సంధ్య తన భార్య అన్న ధోరణిలో మరీ అతి చనువు చూపుతున్నాడు. అతని ధోరణి భరించలేకపోతోంది సంధ్య. కుడితిలో పడ్డ ఎలకలా ఉంది సంధ్య పరిస్థితి. సంధ్య, ఇంట్లో బోరు కొడుతోంది. ఈరోజు హాస్పిటల్లో కూడా పని ఎక్కువగా లేదు. అందుకే ఈరోజు 5ంటికే వచ్చాను. అప్సరాలో మంచి పిక్చర్ ఉంది, వెళదామా? అబ్బా, నీకేంటి బావా మరీ అంత సినిమాలు పిచ్చి. హాయిగా రెస్ట్ తీసుకోరాదు? నిన్ను చూడగానే నా అలసటంతా మరిచిపోతాను. రఘు కూడా ఇంట్లో లేకపోవడం వలన మరీ బోరు కొడుతోంది. రోజు హాస్పిటల్ పని ఇల్లు తప్ప వేరే వ్యాపకం లేకపోవడం వలన మనసంతా చికాగ్గా ఉంటుంది. అలా బయటకు వెళదాం రా సంధ్య. నాకు ఉదయం నుంచి ఒకటే తలనొప్పి బావా, భరించలేకపోతున్నాను. సారీ బావా, ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను అని బాధను నటిస్తూ అంది సంధ్య. సంధ్య, మనసు చికాగ్గా ఉండడం వల్లనే తలనొప్పి వస్తోంది. అలాంటి సమయంలోనే మనసుకు మార్పు కావాలి. అలా చల్లగాలిలో బయట తిరిగొస్తే తలనొప్పి తగ్గిపోయి మనసు ఫ్రెష్గా ఉంటుంది. నాకెక్కడికో రావాలని లేదు బావా, స్నానం చేసి పడుకోవాలనిపిస్తోంది. సంధ్య, రాను రాను నీ ధోరణి నాకేం అర్థం కావడం లేదు. నేను ఎప్పుడైనా సరదాగా సినిమాకు రమ్మన్నా షికారుకు రమ్మన్నా వస్తున్నావా? నేను ఎప్పుడు బయటకు వెళదాం రమ్మని పిలిచినా ఏదో ఒక వంకతో తప్పించుకుంటున్నావు. నీకు బయటకు రావడం ఇష్టం లేదా, లేక నాతో కలిసి బయటకు రావడం ఇష్టం లేదా? ఆ విషయమన్నా సూటిగా చెప్పు కోపంగా అన్నాడు రవి. ప్రతి చిన్న విషయానికి నువ్విలా నన్ను అపార్థం చేసుకుంటూ కోపంతో ఎగిరిపడుతుంటే నేనేం చెప్పగలను? నాన్నగారు అనారోగ్యంతో మంచం మీద ఉన్నారు. అమ్మ దిగులుతో కుమిలిపోతోంది. వాళ్ళని అలా చూస్తూ నేను సినిమాలకు షికార్లకు నీతో కలిసి సరదాగా ఎలా తిరగలను? ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? నాన్నగారికి ధైర్యం చెప్పవలసిన నువ్వే ఆయన గురించి పట్టించుకోవడం మానేశావు. నాకు మాత్రం బాధగా లేదనుకుంటున్నావా? ఈ పరిస్థితుల్లో మనం మామయ్యతో సానుభూతిగా మాట్లాడితే ఆయన మరింత బాధపడతారు. ఆయన ముందు రఘు విషయం ఎత్తకపోవడమే మంచిది. ఆయనంతటా ఆయనే సమర్థించుకోవాలి. ఆయనకు శారీరకంగా పెద్ద జబ్బేం లేదు, మానసికంగా బాధపడుతున్నారు. మందులేం పనిచేస్తాయి? రఘుని ఇక్కడకు రమ్మంటే మామయ్య పిలిచేదాకా రఘు ఇక్కడకు రానంటున్నాడు. రఘును పిలుద్దామంటే మామయ్య ఒప్పుకోవడం లేదు. నన్ను మాత్రం ఏం చేయమంటావు? మరిచిపోయాను. ఉదయం నీకు ఇచ్చిన టాబ్లెట్లు మామయ్యకిచ్చావా? ఇచ్చాను ముక్తసరిగా అంది సంధ్య. ఆయన వేసుకున్నారో లేదో చూసావా? ఎంత చెప్పినా ఆయన మందులు వేసుకోవడం లేదు. నేను మాట్లాడతానులే మామయ్యతో. అత్తయ్యకి ఎలా ఉంది? నాన్నగారు కోలుకుంటేనే గాని అమ్మ మనిషి అవ్వదు. నాన్నగారు ఏమవుతారో అన్న దిగులుతో అమ్మ రోజురోజుకు కుంగిపోతోంది. 2 రోజులకు ఒక పూట, అది నేనెంతో బ్రతిమాలితే అన్నం తింటోంది. అమ్మను నాన్నగారిని ఇద్దరినీ ఒకేసారి దూరం చేసుకుంటానేమో అని భయంగా ఉంది నాకు. ఏం భయం లేదు సంధ్య. రేపు రఘుకొక కొడుకో కూతురో పుట్టనివ్వు. మామయ్య తన కోపాన్ని మరిచిపోయి మనవడి కోసమన్నా రఘును ఇంటికి రమ్మని పిలుస్తాడు. ఆ తర్వాత అంతా మామూలు అవుతుంది. జూనియర్ రఘు వచ్చేవరకే ఈ బాధలన్నీ.
మావయ్య తనంతట తానుగా రఘుని రమ్మని పిలవడానికి ఆయన పెద్దరికం అడ్డొస్తోంది. రఘుకేమో పిలవకుండా రావడానికి చిన్నతనంగా ఉంది. కాలమే వీళ్ళిద్దరినీ కలపాలి. బావా, స్నానం చేసి బట్టలు మార్చుకుని రారాదు? సంధ్య, ఆవేశంలో నీ మనసును అర్థం చేసుకోకుండా కటువుగా మాట్లాడి నిన్ను బాధపెట్టాను, క్షమించు. ఇందులో నీ తప్పేముంది బావా, మనలో మనకు క్షమాపణలెందుకు? నేను స్నానం చేసి వస్తాను సంధ్య అంటూ వెళ్ళిపోయాడు రవి. అమ్మయ్యా, వాన కురిసి వెలిసినట్టుగా ఉంది. ఈ రోజుకి ఎలాగో ఈ గండం గడిచింది అని తేలిగ్గా నిట్టూర్చింది సంధ్య. సంధ్య, డేవిడ్ ఇద్దరూ పార్కులో కూర్చున్నారు. సంధ్య, నా చదువు పూర్తయి ఉద్యోగంలో కూడా స్థిరపడ్డాను. ఇంకా మన పెళ్లికి నువ్వెందుకు ఆలస్యం చేస్తున్నావో అర్థం కావడం లేదు, విసుగ్గా అన్నాడు డేవిడ్. మన విషయం మా నాన్నగారితో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. మా అన్నయ్య గౌరిని పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నాన్నగారు మతిలేని వారిలా తయారయ్యారు. ఆ షాకు నుంచి ఆయన ఇంకా తేరుకోకముందే మన విషయం చెబితే ఆయన తట్టుకోగలరా అని భయంగా ఉంది. అందుకే ఆలస్యం చేస్తున్నాను. భయపడుతూ చెప్పకుండా ఎంతకాలం ఉంటావు? ఎప్పుడో ఒకప్పుడు మన విషయం ఆయనకి చెప్పాలి కదా. నీకంత భయంగా ఉంటే నేనొచ్చి మీ నాన్నగారితో చెప్పనా? అమ్మో, ఆ పని మాత్రం చేయకండి. సమయం చూసి త్వరలో నేనే చెబుతాను. ఇంకా ఎప్పుడు చెప్పేది? ఎన్ని వెన్నెల రాత్రులు వృధాగా పోతున్నాయి చూడు. కరిగిపోతున్న రోజులు తిరిగి పొందాలన్నా రావు. సంధ్య, నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ వారం లోపల మీ నాన్నగారితో చెబుతావా? సరే సరే, లేదా నేనే వచ్చి చెబుతాను. వారం రోజులు టైం ఇచ్చారుగా, నవ్వుతూ అంది సంధ్య. నిన్ను చూస్తూ నీకు దూరంగా ఉండాలంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? అయినా మీ నాన్నగారంటే నీకెందుకంత భయం? భయం కాదు, ఆయన మీద గౌరవం. నిన్ను ఏమనాలో అర్థం కావడం లేదు. నువ్వు మీ నాన్నగారితో చెప్పి ఆయన ఒప్పుకొని మనకు పెళ్లి చేసేసరికి నేను ముసలాన్ని అయిపోతాను, విసుగ్గా అన్నాడు డేవిడ్. అబ్బా, వారం రోజుల వరకు ఆ విషయాన్ని మర్చిపోండి, నవ్వుతూ అంది సంధ్య. నేను వెళుతున్నాను, పనుంది అంటూ లేవబోయాడు డేవిడ్. ఏమండి, ఆ మాట ప్రతిరోజు నేననేదాన్ని ఈరోజు మీరంటున్నారు, నవ్వుతూ అంది సంధ్య. ఎందుకు? నీ ఎదురుగా కూర్చుంటే మాత్రం ప్రయోజనమేముంది, విసుగ్గా అన్నాడు డేవిడ్. ఏమండి, ప్రేమ మనసులకు సంబంధించింది, కోరిక శరీరానికి సంబంధించింది. మీరు నన్ను మనసారా ప్రేమించడం లేదు, శారీరకంగా ప్రేమిస్తున్నారు. అందుకే ఈ మాట అనగలిగారు, బాధగా అంది సంధ్య. సంధ్య, ఇన్ని రోజులుగా నువ్వు నన్ను అర్థం చేసుకుని ఇంతేనా? నిన్ను శారీరకంగా ప్రేమిస్తే నిన్ను బలవంతంగానైనా అనుభవించుండేవాణ్ణి. నీకోసం ఇన్ని రోజులు తపస్సు చేయాల్సిన అవసరమే ఉండేది కాదు. రేపు ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది, అందుకని ఇప్పుడు వెళుతున్నా. నా వర్క్ ఇంకా పూర్తి కాలేదు. నిజంగానే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, అందుకెంతో బాధపడుతున్నాను. నన్ను క్షమించండి, సిగ్గుతో తల వంచుకునంది సంధ్య. అలా దిగులుగా ముఖం పెట్టుకో, నేను చూడలేను. కాస్త నవ్వు ముఖం పెట్టు, నవ్వుతూ అన్నాడు డేవిడ్. అతని కళ్ళల్లోకి అనురాగంగా చూస్తూ నవ్వింది సంధ్య. అమ్మయ్యా, నవ్వవు సంధ్య. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలు కాగానే నువ్వు నా కోసం ఎదురు చూస్తుంటావని గుర్తుకొస్తుంది. అంతే, ఆఫీసులో ఎంత పనున్నా వచ్చేస్తాను. రోజూ జరిగే తంతిదే. ఆఫీసులో వర్క్ పేరుకుపోయింది. రేపు ఇన్స్పెక్షను. ఈ రాత్రంతా నిద్రపోకుండా చేస్తే కూడా పూర్తవదు. నన్నేం చేయమంటావు చెప్పు? నేను కూడా మీతో పాటు ఆఫీసుకు రానా? ఇద్దరం కలిసి పూర్తి చేద్దాం, నవ్వుతూ అంది సంధ్య. నిజంగానా? సంతోషంగా అడిగాడు డేవిడ్. ఒక పెళ్లికాని అమ్మాయి రాత్రంతా పరాయి మగవాడితో ఉంటే నలుగురు ఏమనుకుంటారు? నలుగురు సంగతి మనకెందుకోయ్, మన సంగతి మనం చూసుకుందాం. ఏమండి, ఇక ఇంటికి వెళ్ళి ఆఫీస్ పని చూసుకోండి, లేకపోతే రేపు ఆఫీసర్ చేత అక్షంతలు వేయించుకోవాలి అంటూ లేచింది సంధ్య. ఆ రోజు చౌదరి గారు ఆరు బయట లాన్లో కూర్చున్నారు. డేవిడ్ విషయం వాళ్ళ నాన్నతో చెప్పడానికి అదే మంచి సమయం అనుకుని అక్కడికొచ్చింది సంధ్య. రామ్మా, కూర్చో అన్నారు ఎంతో ఆప్యాయంగా తండ్రి. నాన్నగారు అంది. ఆ పైన మాట్లాడడానికి ధైర్యం చాలేదామెకు. ఏంటమ్మా, పిలిచి ఆగిపోయావేం? చెప్పమ్మా, అనునయంగా అన్నారాయన. నాన్నగారు, మీకు నేనంటే చాలా ఇష్టం కదూ. అసలు విషయం ఎలా చెప్పాలో అర్థం కాకంది. ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా? అంత అనురాగంగా మాట్లాడుతున్న తండ్రితో డేవిడ్ విషయం చెప్పి ఆయన్ని బాధ పెట్టవలసి వచ్చిందే అని ఎంతగానో బాధపడింది మనసులో సంధ్య. సంధ్య, ఒక్కగానొక్క కొడుకని, నేను చనిపోయిన తర్వాత నాకు తలకొరువు పెట్టే సుపుత్రుడని అతి గారభంగా పెంచాను వాణ్ణి. నేను బ్రతుకుండగానే నా గుండెల్లో మంట పెట్టాడమ్మా వాడు. వాడు నాకు కొడుకు కాదమ్మా, నాకు శత్రువు. సంధ్య, నాకు కూతురువైనా కొడుకువైనా నువ్వేనమ్మా. ఆశలన్నీ నీ మీదే పెట్టుకుని బ్రతుకుతున్నాను. మంచి ముహూర్తం చూసి నీకు రవికి పెళ్లి చేసి ఈ బాధ్యతలన్నీ రవికి అప్పగించి నేను మనశాంతిగా చచ్చిపోతాను. నీ పెళ్లి చూసే వరకు నా ప్రాణం పోదమ్మా.
అందుకోసమే నేనింకా జీవచ్ఛవంలా బ్రతుకుతున్నాను ఆవేదనగా అన్నారు చౌదరి గారు. నాన్నగారు, నన్ను క్షమించండి. బావను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. సంధ్య, ఏంటమ్మా నువ్వనేది? పిచ్చివాళ్లు అరిచారు చౌదరి గారు. అవును నాన్నగారు, నేనొకరిని ప్రేమించాను. మీ అంగీకారంతో అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సంధ్య, నువ్వు ప్రేమించావా? ఎవరినమ్మా? అతనిది మన కులమేనా? మంచి సాంప్రదాయమైన కుటుంబమేనా? జారిపోతున్న ధైర్యాన్ని కూడదీసుకుంటూ అన్నారు చౌదరి గారు. అతని పేరు డేవిడ్. వాళ్ళు హరిజనులు. సంధ్య, ఎందుకమ్మా మీరిద్దరూ నేను బ్రతికుండగానే నన్ను ఇలా చిత్రవధ చేసి చంపుతున్నారు? అమ్మా, అన్నయ్య చేసిన పనికే నేనెంతగా కూలిపోతున్నానో నీకు తెలుసు. మళ్ళీ నువ్వు కూడా ఇలాంటి పనే చేస్తావా? ఆవేదనగా అన్నారు. నాన్నగారు. సంధ్య, నేను బ్రతికుండగా అతనితో నీ పెళ్లి చేయలేనమ్మా. నన్ను చంపేసి ఆ తర్వాత నువ్వు అతన్ని పెళ్లి చేసుకో. నువ్వొక హరిజనుడిని పెళ్లి చేసుకుంటావా? హరిజనుడు బావిలోంచి నీళ్లు తోడితేనే ఆ నీళ్లు మన ఇంట్లో తాగం కదా. అలాంటిది హరిజనుణ్ణి నా అల్లుడిగా ఎలా చేసుకోగలనమ్మా? చిన్నప్పటినుంచి రవికి నీ మీద ఎన్నో ఆశలు కల్పించాను. ఈరోజు నేను వాడి ముఖం ఎలా చూడగలనమ్మా? వాడికి నేనేమని సమాధానం చెప్పగలను? హరిజన యువకుడు తప్ప నువ్వు ప్రేమించడానికి వేరెవరూ దొరకలేదా? సంధ్య, ఈ మాట వింటే మీ అమ్మ గుండె పగిలి చస్తుంది అంటూ గుండెల మీద చేయి వేసుకుని అమ్మా అంటూ బాధగరిచి అలాగే కుర్చీలో వెనక్కు వాలిపోయారు చౌదరి గారు. నాన్నగారు అంటూ పెద్దగా అరిచింది సంధ్య. ఆ అరుపుకు లక్ష్మి, నౌకర్లందరూ పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చారు. చేతుల మీద ఎత్తుకొచ్చి ఆయన్ని గదిలో మంచం మీద పడుకోబెట్టారు. నౌకరు హాస్పిటల్కి వెళ్లి రవిని తీసుకొచ్చాడు. రఘుకు తండ్రిని చూడాలనున్నా ఆ పరిస్థితుల్లో తను ఎదుటిపడితే ఆయన మరింత ఆవేశపడతారన్న భయంతో మందులిచ్చి రవిని పంపాడు. రవి ఆయన్ని పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇంజెక్షన్ మత్తులో మగతగా నిద్రపోతున్నారు చౌదరి గారు. సమయం రాత్రి 1 గంట దాటిపోయింది. సంధ్య తన గదిలోకెళ్లి తన మూలంగానే తండ్రికిలా జరిగింది కదా అని ఏడుస్తూ పడుకుంది. లక్ష్మి భర్త మంచం దగ్గరే కూర్చుని కుమిలిపోతోంది. తెలతెలవారుతుండగా మెలకు వచ్చింది చౌదరి గారికి. భార్యను మంచం మీదకు రమ్మని పిలిచారు. లక్ష్మి భర్తకు దగ్గరగా వచ్చి కూర్చుంది. సంధ్య తనతో చెప్పిన విషయమంతా భార్యతో చెప్పారు చౌదరి గారు. లక్ష్మి, సంధ్య ఆ క్రిస్టియన్ అతన్ని పెళ్లి చేసుకుంటే నేను భరించలేను. మన పిల్లలే మనకు శత్రువుల్లా ప్రవర్తిస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. కన్నీటితో ఆవేదనగా అన్నారు చౌదరి గారు. ఏమండి, మీకు అసలే ఒంట్లో బాగలేదు. అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకండి. మీరసలు ఆలోచించకూడదని, రెస్ట్ తీసుకోవాలని మరీ చెప్పాడు రవి. సంధ్యకు నేను నచ్చజెప్తాను. సంధ్య తప్పక నా మాట వింటుంది. మీరేం భయపడకండి. సంధ్యను రవితో పెళ్లి కొప్పించే బాధ్యత నాది. ఇక ఆ విషయాన్ని గురించి ఆలోచించకండి. భరతకు ధైర్యం చెబుతూ అంది లక్ష్మి. లక్ష్మి, ఆ అబ్బాయి నన్ను చూడ్డానికైనా వచ్చాడేమో చూడు. పోనీయండి, ఈ ఇంట్లో నుంచి వాడు వెళ్ళిపోయిన రోజే వాడికి మనకు రుణం తీరిపోయింది. మనల్ని కాదని అన్ని బంధాలు తెంచుకుని వెళ్ళిపోయిన వాడి కోసం మీరెందుకండి బాధపడ్డాం? మనల్ని వదిలిపెట్టి వాడు వెళ్ళగాలేంది. వాడిని చూడకుండా మనం ఉండలేమా? కొడుకు మీద ఎంత ప్రేమున్నా, కొడుకు ఈ సమయంలో కూడా రాలేదే అని మనసులో ఎంత బాధగా ఉన్నా, భర్త ఎదుట తను కూడా బాధపడితే ఆయన ఆరోగ్యం దెబ్బతింటుందేమో అన్న భయంతో ఎంతో ధైర్యంగా ఆ మాటలు చెప్పింది లక్ష్మి. అంతేలే లక్ష్మి, సంధ్యకు నువ్వు నచ్చజెప్తావు కదూ. ఆ బాధ్యత అంతా నాది. మీరు కళ్ళు మూసుకుని పడుకోండి అంటూ ఫ్యాన్ ఆన్ చేసి ఆయనకు దుప్పటి కప్పింది లక్ష్మి. ఆలోచించడానికి కూడా ఓపిక లేనట్టుగా కళ్ళు మూసుకున్నారు చౌదరి గారు. తెల్లవారిన తర్వాత తండ్రి గదిలోకి వెళ్ళింది సంధ్య. ఆయన కూతురు తన గదిలోకి రావడం చూసి కూడా చూడనట్టుగా కళ్ళు మూసుకున్నారు. అది గమనించిన సంధ్య మనసులో చాలా బాధపడింది. అక్కడ నిలబడలేక ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపైన తర్వాత సంధ్య గదిలోకి వచ్చింది తల్లి. సంధ్య, నీతో మాట్లాడాలి. చాలా గంభీరంగానూ అంతకు మించిన కోపంగానూ అంది లక్ష్మి. తల్లి కోపాన్ని ఎన్నడూ చూడని సంధ్య భయంతో వణికిపోతూ తల్లి ముందు నిల్చుంది. కూర్చోమ్మా అంది భయంగా సంధ్య. సంధ్య, పైకింత అమాయకంగా కనిపించే నువ్వు ఇంత రాతిగుండె కలదానవని నిన్ను కన్నతల్లిని నేనే అర్థం చేసుకోలేకపోయాను. అతి గారాబంగా నిన్ను మీ నాన్నగారు ఆయన గుండెల మీద ఆడించి పెంచినందుకు ప్రతిఫలంగా నువ్వు ఆయన ప్రాణాలు తీయడానికి సిద్ధమయ్యావు. నువ్వు కన్న కూతురువేనా? ఎందుకమ్మా నువ్వు కూడా అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? నేనేం తప్పు చేశాను? ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అదేనా నేను చేసిన నేరం? అంత కళ్ళు మూసుకుపోయాయా? మన కులం, మన వంశం, మన సాంప్రదాయాలను మరిచిపోయి మీ నాన్నగారు ఇలాంటి వాటికి అంగీకరించరని తెలిసి నువ్వు ఇలాంటి పనిచేశావంటే నీ ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానమ్మా. కోపంతోనూ అంతకు మించిన వ్యంగ్యంతోనూ అంది లక్ష్మి. అమ్మా, కన్నతల్లివి,
నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకుండా అలా మాట్లాడితే నేను నా బాధను ఎవరితో చెప్పుకోనమ్మా? కన్నీటితో అంది సంధ్య. సంధ్య, నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే మీ నాన్న బ్రతకరు. నీ మెడలో తాళి కట్టించుకోవడానికి నా మెడలో తాళి తెంచుతావా? చెప్పమ్మా సంధ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను. నా పసుపు కుంకుమలు నీ చేతులతోనే తుడిచేకమ్మా. మీ నాన్నగారు లేకుండా నేను బ్రతకలేనమ్మా. ఉన్న ఒక్క కొడుకు అలా చేశాడు. నువ్వైనా ఆయనకు మనశ్శాంతి ప్రసాదించమ్మా అంటూ కూతురిని ఎన్ని విధాల ప్రాధేయపడాలో అన్ని విధాలా ప్రాధేయపడింది లక్ష్మి. ఆ తర్వాత లక్ష్మి కిందకు వెళ్ళిపోయింది. గది తొడవడానికి ఆ గదిలోకి వచ్చింది పని మనిషి మంగ. చిన్నమ్మగారు, ఎందుకండి ఏడుస్తున్నారు? ఆశ్చర్యంగా అడిగింది మంగ. ఆమె పనిలోకొచ్చిన 10 సంవత్సరాల్లోనూ సంధ్య కళ్ళమట నీళ్లు తిరగడం ఇంతవరకు చూడలేదు. ఆ సమయంలో మంగ పని మనిషి అన్న విషయం కూడా మరిచిపోయి తన మనసులోని బాధనంతా ఏడుస్తూ మంగతో చెప్పుకుంది సంధ్య. బాధపడకండి అమ్మాయిగారు, అనునయంగా ఓదార్చింది మంగ. మంగ, అమ్మ నాన్న ఇద్దరూ నన్ను పరాయిదాన్లా చూస్తుంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? ఏడుస్తూ అంది సంధ్య. అమ్మాయిగారు, నేను మాట చెబుతాను, వింటారా? చెప్పు మంగ. పెదబాబు గారు ప్రాణమంతా మీ మీదే పెట్టుకుని బతుకుతున్నారమ్మా. మీరిలాంటి పని చేస్తే పెదబాబు గారు బ్రతకరు. వారు లేకపోతే మీ అమ్మ కూడా బ్రతకరు. మీకోసమే మీ తల్లిదండ్రులు పోయారన్న బాధ మీరు భరించలేరు. ఇంతమందిని ఇన్ని విధాల బాధ పెట్టి ఆయన్ని పెళ్లి చేసుకున్నా మీరు సుఖపడలేరు. మీ సుఖం కోసం ఇంతమందిని బాధ పెట్టే కంటే మీరు బాధపడ్డా మిమ్మల్ని కన్నవాళ్లను బాధ పెట్టకుండా ఉండడమే మంచిది. మంగ, నేను డేవిడ్కు దూరమైతే బ్రతకలేను. కొత్తలో బాధగానే ఉంటుందమ్మా. తర్వాత మీ భర్త, మీ పిల్లలు అనుకుంటూ మీ సంసారపు గొడవల్లో మునిగిపోతారు. తర్వాత ఆయన్ని పూర్తిగా మరిచిపోతారు. ఆ కులంకానాయన్ని చేసుకున్నారనుకో, అమ్మగారు నాన్నగారు బ్రతకలేరు. నలుగురు మిమ్మల్ని వేలెత్తి చూపుతారు. తర్వాత ఎన్నో బాధలు పడాలి. కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. నా మాట వినండి. వయసు వేడిలో ఇలాగే అనిపిస్తుంది. తర్వాత అంతా మరిచిపోతారు. అనునయంగా నచ్చజెప్పింది మంగ. తర్వాత గది తొడవడం పూర్తి చేసి మంగ కిందకు వెళ్ళిపోయింది. సంధ్యకు మనసంతా గందరగోళంగా ఉంది. ఒకవైపు దీనంగా అర్థిస్తున్నట్టుగా చూస్తున్న తల్లిదండ్రులు, మరొక వైపు మనసారా వలపించుకున్న ప్రియుడు డేవిడ్. తల్లిదండ్రుల కోసం ప్రేమించిన డేవిడ్ను వదులుకోవాలా? డేవిడ్ కోసం కన్నవాళ్లను వదులుకోవాలా? ఎవరికోసం ఎవరిని వదులుకోవాలి? ఇలాంటి సమాధానం దొరకని ప్రశ్నలతో సతమతమవుతూ చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుంది. కొత్తలో బాధగానే ఉంటుంది. తర్వాత అంతా మరిచిపోతారు అన్న మంగ మాటలే సంధ్య మనసులో మారుమ్రోగుతున్నాయి. ఆ రాత్రంతా నిద్రపోకుండా భోంచేయకుండా ఏడుస్తూ అలాగే పడుకుంది. చివరకు తల్లిదండ్రుల కోసం తన ప్రేమను త్యాగం చేయడానికే నిర్ణయించుకుంది.